మద్యం కేసులో విచారణకు రావడం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు నోటీసులు ఇచ్చారంటూ ఆప్ నేతలు ఆరోపించారు. ఇక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆప్ వర్గాలు మండిపడ్డాయి. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసేందుకు ఈడీ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మద్యం స్కామ్ లో దాదాపుగా 3 సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈడీ ఎదుట తన కక్ష పూరితంగానే ఇలా హింసిస్తున్నారంటూ కేజ్రీవాల్ చెప్పారు. గతంలో 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా సమన్లు ఇష్యూ చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అరెస్ట్ చేసి ప్రచారానికి వెళ్లకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక 3వ కూడా ఆయన విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఆయన అరెస్ట్ కు సర్వం సిద్ధమవుతుంది. గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఇక సిద్ధమవుతున్నారు ఈడీ సిబిఐ అధికారులు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆప్ మంత్రులు గాని ఆప్ కేబినెట్ కూడా ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రపోజల్ ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఒకవేళ గాని కేజ్రీవాల్ గాని అరెస్ట్ చేస్తే మాత్రం కొత్త సీఎం ని ఎన్నుకునేది లేదు. కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. టోటల్ గా కేబినెట్ కూడా ప్రభుత్వం నుంచి నడుస్తుంది. మరి దానికి సిద్ధమైతే తాము కూడా సిద్ధంగా అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 3 సార్లు దాదాపుగా సమన్లు అందుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు దీనికి సంబంధించి విచారణకు హాజరు అయ్యేందుకు సస్సేమిరా అంటున్నారు. తన తప్పు లేకుండానే విచారణకు పిలుస్తున్నారని చెప్పేసి కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ పాత్ర ఇందులో ఉంది అంటానికి తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఈడీ చెప్తుంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా దీని మీద కామెంట్ చేశారు. ఒకవేళ కేజ్రీవాల్ తప్పు చేయకపోతే ఆయన ఎందుకు విచారణకు హాజరు కారు, మరి ఆయన విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి అయితే ఇది కక్షపూరితమైన చర్య. అలాగే సిబిఐ ఈడీలను కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ తనకు పావులుగా వాడుకుంటుందని చెప్పేసి అనవసరంగా ఇరికించేందుకు అలాగే అరెస్ట్ చేసేందుకే ఇటు బీజేపీ ఈడీ అలాగే సిబిఐను పావులుగా వాడుకుంటుందని చెప్పేసి కూడా ఇక వీళ్ళు చెప్తున్నారు. మరి ఆప్ చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో అలాగే రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇలాంటి పరిస్థితి కానీ ఏర్పడినప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే అప్పుడు పరిస్థితిని రాష్ట్రపతి తన ఆధీనంలోకి తీసుకొని రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశం అయితే ఉంది. మరి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వస్తుందా, కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతుందనే చూడాలి. కేజ్రీవాల్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాను విచారణకు హాజరయ్యేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. కెమెరామన్ నవీన్ తో రామకృష్ణ, అమ్మా న్యూస్, న్యూ ఢిల్లీ.